గ్రామీణ మండలం వలసపాకల గ్రామంలో గల జీవన స్ఫూర్తి చిల్డ్రన్స్ హోమ్ ను ఆదివారం జిల్లా 3వ అదనపు జడ్జి కమలాదేవి నేతృత్వంలో న్యాయమూర్తుల బృందం సందర్శించారు. చిల్డ్రన్స్ హోమ్ లో ఉన్న చిన్నారులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పండ్లు, కేక్లను పంపిణీ చేశారు. అదే విధంగా ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు చిల్డ్రన్ హోమ్ కి అందజేశారు. ఈ సందర్భంగా 3వ అదనపు జడ్జి కమలాదేవి మాట్లాడుతూ అనాథ పిల్లలను ఆదుకోవాలనే సదుద్దేశంతో 16 మంది న్యాయమూర్తులతో కలిసి వాకలపూడి వద్ద ఉన్న జీవన్ స్ఫూర్తి చిల్డ్రన్స్ హోమ్ ని సందర్శించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. మేమందరం కూడా 16 మంది న్యాయమూర్తులు అందరూ కలిసి ఒక నోబెల్ ఐడియాగా అనుకొని ఈ రకమైన ఈరోజు ఈ ఆర్ఫనేజ్ హోమ్కి వచ్చినాము. మా ఐడియా ఏమిటి అంటే ఇలాగా అందరూ కూడా విందులు వినోదాలు అన్నీ చేసుకుని దానికి డబ్బు స్పెండ్ చేస్తారు. ఇలాగా తల్లిదండ్రులు లేని ఈ ఆర్ఫన్స్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళని మనము కొంచెం పట్టించుకొని వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళకి ఏమైతే ఇవ్వాలో ఇచ్చి వాళ్ళని ఇంకా మెరుగ్గా చిన్న మొక్కల్లోనే మంచిగా వాళ్ళని అభివృద్ధిగా కనుక పెంచినట్లయితే వాళ్ళు మనకి పెద్ద పెద్ద పదవుల్లో ఎంతో మంచి ఇదిగా పెంచినట్టు అవుతాము అని ఆ దృక్పథంతో అందరం కలిసి వాళ్ళ నీడ్స్ తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూసుకొని ఈ నూతన సంవత్సరంలో ఒక స్ఫూర్తిగా అవ్వాలి అన్న తపనతో న్యాయమూర్తులందరూ కూడా ఈ దృక్పథాన్ని చేసుకొని వచ్చినాము. పిల్లలందరూ కూడా మాతో బాగా స్పెండ్ చేశారు. పిల్లలు చూసినట్లయితే వాళ్ళు ఎంతో మంచిగా అభివృద్ధి అవుతారు. వాళ్ళకి ఇలాంటి సహకారం అనేది అందరూ అందించినట్లయితే వాళ్ళు నిజంగా రేపటి పౌరులు కాబట్టి మనము చిన్న మొక్కనే మంచిగా పెంచాలని చెప్పి కోరుకుంటూ ఈ దృక్పథాన్ని అందరూ ఒకసారి ఆలోచించి ఎవరికి తగ్గ చేయూత వాళ్ళు ఇస్తే ఇలాంటి వారందరినీ మనం ఐడెంటిఫై చేసి పైకి తెస్తే మానవ సేవే మాధవ సేవ కాబట్టి అది అందరికీ మంచి అవుతుందని నేను తలుస్తున్నాను. నా పేరు కమలాదేవి. నేను 3వ జిల్లా అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్నాను కాకినాడలో 3 సంవత్సరాల నుంచి.